వింజామరల గోవిందరాజు గొప్పపై తుంగుల తోడి గోవిందరాజు గొప్పపై తుంగుల తోడి గోవిందరాజు కుప్పే కటారము తోడి గోవిందరాజు గొప్పపై చుంగుల తోడి గోవిందరాజు కుప్పే కటారము తోడి గోవిందరాజు కొలువై
ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు కురులు గోవించుకొని గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు కురులు గోవించుకొని గోవిందరాజు. తిరుపతి ఆనను తిరమై శ్రీ వెంకటాద్రి. తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి. గురుదేవరాములెల్లా గోవిందరాజు. తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి. గురుదేవరాములెల్లా గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొలకొలనేటి వచ్చి గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గోవిందరాజు గోవిందరాజు. అద్భుత ఘట్టమైన ఆ దేవదేవుని కళ్యాణోత్సవానికి మన వద్దకు సిటీ సివిల్ జడ్జ్ మేడం గారు, అరుణాకుమార్ గారు వారి కుటుంబ సమేతంగా మన మధ్యకు విచ్చేయడం జరిగింది. వారికి విశ్వభారతి యూత్ అసోసియేషన్ తరఫున స్వాగతం తెలియజేసుకుంటున్నాం. పెండ్లి వేళ నేడే నాగవల్లి. నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి. ఆడుచు శోభాన పాడు మనగే తెలుగు. నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి. ఆడుచు శోభాన పాడు మనగే తెలుగు. నేడే పెండ్లి వేళ. కనకాంబరుడతడు కనకపు చగిరి నీకే కొనబుగల నిద్దరికి గూడె కొంతనము. కనకాంబరుడతడు కనకపు చగిరి నీకే కొనబుగల ఇద్దరికి గూడె కొంతనము. వనజనాభుడతడు వనజలోచనీకే. వనజనాభుడతడు వనజలోచనీకే. ఘనమైన కంకణాలు కట్టరే చెలును నేడే పెండ్లి వేళ. నీలవర్ణుడతడు నీలకుండలికే చాలుకొన ఇద్దరికి జంట తగును. నీలవర్ణుడతడు నీలకుండలికే చాలుకొని ఇద్దరికి జంట తగును. అలరైన శంకరుడతడికి కందు కంటి. అలరైన శంకరుడతడికి కందు కంటి. ఈ లీల నారతులు ఎద్దరే చెలును నేడే పెండ్లి వేళ. జలధి సాయితడు జలధి కన్నె కైకి కలిగనిద్దరికి నొక్క కై వాడము.
జలధి సాయి అతడు జలధి కన్నె కైకే కొనగనిద్దరికి నొక్క కైవాడము అనరు శ్రీ వెంకటేశుడతడికే మహాలక్ష్మి అనరు శ్రీ వెంకటేశుడతడికే మహాలక్ష్మి వెలయగల సిరి దీవించరే చెలులు నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు సోమాన పాడు మనలే చెలులు నేడే పెండ్లి వేళ నేడే పెండ్లి వేళ నేడే పెండ్లి వేళ अधश्रियादिदेवी आम्बानि प्रहरवन्तमन् सर्वकल्याणधरणम् सर्वजत्प्रतिकारणम् आयुर्वृद्धिकरम् भ्रूणाम् पुत्रश्री कीर्तिवर्धनम् उद्वाहदिवदे प्राप्ते मुहूर्ते देशिकोत्तमः पृथक्तेव सवेद्यास्तमबोधवन् तस्यायन्द्रयोगः श्रीभूमीनासमेत श्री श्रीनिवासस्वामिनः विभवन् विस्तारयन् देवस्य कन्नलपूर्णपात्रे पद्योष्टवर्तन्विलिख्या ओं द्रातारमिन्द्रमुदितारमिन्द्रगन्धमेहमेशवदं रमिन्द्रम् उदयन शत्रन्तरहोदमिन्द्रम् सद्गुणो मदगाधात्मिन्द्रः वेष्मस्तकुले भूमलात्वस्तभक्तीनावाहगेन ओं विमलायै नमः ओं कमलायै नमः ओं उत्तरसिंह्यै नमः ओं प्रियायै नमः ओं लक्ष्मी नमः ओं पुष्ट्यै नमः इत्यस्तो रूपान्यादास्य तदुपरि स्मरणसोत्रतिदर्दलितनागवल्ली फलक्रमपवज्रवैलेर्यवोर्गविश्वरागाद हरिद्रान्तरिभाजा मृगोलवस्त्रहेमाङ्गमीयमकरकुण्डलमनोहरैः पात्रे परिशोभितम् क्षत्रकामरात्युपचारैः सह वैष्णवदूर्गमनागत्य सम्प्रवेश्य प्रभुत्मन्तेति मन्त्रेण वेदितो परिवीक्षितेन శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు కూడా మనకి జరిగిందంతా విశ్వసేనారాధన పుణ్యాహవాచనము అని అంటారు. అయితే మామూలుగా మన మానసిక జీవితంలో ఎలాగైతే మన ఇంట్లో వ్రతాలు నోములు వాటిని ఎలా అయితే చేసుకుంటామో దానికి ముందుగా గణపతి పూజ చేసుకుంటాం, అందరికీ తెలిసిందే. అయితే గణపతి పూజ మనం ఎందుకు చేసుకుంటాం?
అనే విఘ్నాలు కానీ ఆటంకాలు కానీ రావడానికి అడ్డుగా మనకి ఏది రాకుండా ఉండడానికి అని చెప్పి చేసుకుంటాం. అలాగే 9 గణపతులు ఉంటారన్నమాట. గణాధిపతులు 9 ఉంటారు. వాళ్ళందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు విశ్వక్సేనుల వారన్నమాట. మరి ఆయన మనకి ఏమిస్తాడు శక్తి అంటే గజాశ్వ ముఖదేవిత అంటే మనకు ముందు పరమాల దగ్గర కావాల్సింది ఏంటిదంటే 3 కావాలి. ఏంటి తెలుసా? మనస్సు, భక్తి, జ్ఞానం. ఆ జ్ఞానంతో పాటు ఉత్సాహం కూడా కావాలి. అంటే మనం ఇక్కడ కూర్చున్నా మన మనసు అక్కడ ఎక్కడో ఉంటుంది. ఉదాహరణకు ఒక పిల్లవాడు మీ ఇంటికి కాలేజీ నుంచి వచ్చాడు అనుకోండి, అయ్యో పాపం వాడు ఏమైనా తిన్నాడో లేదో అని చెప్పేసి అలా మనసు వెళ్ళిపోతుంది అనమాట. మనం ఇక్కడే ఉంటాం కానీ మన మనసు ఉంటుంది. అప్పుడు దానికి కాదు. అలాంటిది గజాశ్వం అంటే గజం లాంటి స్థిరమైనటువంటి జ్ఞానాన్ని, అలాంటి శక్తిని మనకి ఇక్కడ మనకి ప్రసాదించడానికి విశ్వసేనారాధన చేసుకుంటాం. సరే, మన మనస్సుని జ్ఞానాన్ని అంతటిని ఇక్కడ పెడితే సరిపోతుందా? పెట్టి ఇక్కడ కూర్చుంటే సరిపోతుందా? దాన్ని ఆచరణలో అంటే ప్రాక్టికల్ గా చూపించాలి అంటే ఆ ఉత్సాహం ఎట్లుండాలి? అశ్వం అంటే ఏంటిది? గుర్రం లాగా మనం కూడా ఉత్సాహంగా చూపించాలి. అలాంటి ఒక అశ్వం లాంటి ఉత్సాహాన్ని, గజం లాంటి స్థిరమైనటువంటి జ్ఞానాన్ని, మనస్సుని మనకి ఇక్కడ లగ్నం చేసేట్టుగా ఆయన ప్రసాదిస్తారు. తర్వాత పుణ్యావాచనం చేసుకున్నాం. పుణ్యావాచనంలో పంచోదశ మంత్రాలు, శాంతి మంత్రాలు, సిద్ధి మంత్రాలు అన్ని కూడా మనం దాంట్లో ఆవాహన చేసి, వరుణుని ఆవాహన చేసి మనం చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాము అంటే మనం యొక్క అందరూ అనుకుంటుంటారు మేము స్నానం చేసి వచ్చాము, మేము శుద్ధిగా ఉంటాము అని. మనం వచ్చే దారిలో కావచ్చు, మనం తీసుకొచ్చే పూలల్లో కావచ్చు, దేంట్లో అయినా చిన్న చిన్న పురుగులు ఉండడము, లేకపోతే మన కాళ్ళ కింద సూక్ష్మజీవులు ఏదైనా చనిపోవడం జరుగుతుంటాయి. ఆ యొక్క దోషం ఉంటుంది మనకు. కాబట్టి దానికోసం పుణ్యావాచనం చేస్తాము. ఇప్పటి వరకు కూడా మన విశ్వసేనారాధనలో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కళ్యాణం ప్రారంభమైంది. కళ్యాణం ప్రారంభించుకునే ముందు మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం. అధశ్రియాది వేదీనాం పాణిగ్రహణముత్తమం. పాణిగ్రహణం అంటే ఏంటిదండి? పాణిగ్రహణం అంటే ఏంటి? కన్యాదానమా? పాణిగ్రహణం అంటే పెళ్లి. పాణిగ్రహణం ఉత్తమం అంటే మామూలుగా మనం చేసుకునే పెళ్లి ఉత్తమమైనటువంటిది. అలాంటిది దేవుడి యొక్క పాణిగ్రహణం అంటే అది ఉత్తమోత్తమం అంటే ఇక చెప్పలేనటువంటిది అన్నమాట. సర్వ కళ్యాణ గణనం. కళ్యాణం అంటే ఏంటి? కళ్యాణం అంటే ఏంటి? పెళ్ళేనా? మరి పాణిగ్రహణం అన్నా పెళ్ళే, కళ్యాణం అన్నా పెళ్ళే, అన్నిటికీ పెళ్ళేనా? కళ్యాణం అంటే మంచి అని అర్థం. కళ్యాణం అంటే పెళ్లి కాదు. మనం చేసుకునేది పెళ్లి, దేవుడు చేసుకునేది పాణిగ్రహణం అంటారు. కళ్యాణం అంటే ఈ లోకంలో మంచి ఉద్భవించాలని మనం ఈ యొక్క కళ్యాణం. సర్వ కళ్యాణ జననం, సర్వ శత్రు నివారణం. శత్రు నివారణం అంటే మనకు ఎవడో వాడోడు ఉన్నాడు, శత్రువుని వాడు తెచ్చుకోవాలి, అట్లాంటివి కాదు. శత్రువు అంటే బయట ఎక్కడెక్కడో ఉన్నాడు, మనలోనే ఉంటారు. మనలో ఉండేటువంటి బద్ధకాలే కానీ, లేకపోతే అసూయే కానీ, కోపమే కానీ, ఇవన్నీ మన శత్రువులే. అవునా కాదు? ఇప్పుడు కోపంలో ఒక మాట అన్నాం అనుకోండి, వాడికి మీరు శత్రువు ఎట్లయ్యారు? మీలో ఉన్న శత్రువే వాడికి శత్రువు అయ్యాడు. అవునా కాదు? అలా అవన్నీ మనకి తొలగిపోతాయి. తొలగిపోయి పుత్రశ్రీ కీర్తివర్ధనం అంటే మన పుత్రులకి, బాలపుత్రులకి కీర్తి ప్రదాతలు అన్నీ వస్తాయి. కాబట్టి కళ్యాణం చేసుకున్నాం. అందరికీ చెప్పడం దేనికి అంటే శ్రద్ధగా అని. ఎక్కడెక్కడన్నా వచ్చాం కదా, అన్ని రోజుల తర్వాత కలుసుకున్నాం కదా అని చెప్పి అందరూ పుచ్చుకోకుండా కొద్దిగా శ్రద్ధగా కళ్యాణాన్ని చూడండి. మంత్రేణ వేదికో పరినిక్షిపేత ప్రజుపన్నాధిశానస్య దక్షిణ వరేభిర్వరామం నమిషప్రసీత అస్మాకమింద్రమయంజోదియస్వామ్యస్యాన్నసోబుధోదతి అనుక్షరారుగవస్వందపంతాయే భీకరాయ యంతిరామరేయం సమరియమాం సంభవనిజాస్మత్యగం ప్రియమవస్తుదేజః యుంజానప్రథమవిధివాహకారం ప్రవేశ్య యుంజానప్రథమం నమస్తత్వాజక విదార్యః అగ్నింజోదర నిజాజ ప్రసిద్ధ్యా అధ్యాపరద ఉద్వేమనదాన్యవాన్వర్కరవ్యాధిబంధ బ్రాహ్యోదకర శుక్రవృతప్రదవాదిదాన దేవస్య తవిదస్సవేగమర్త్యజాగజక్షీ దేవస్య అర్ఘ్యవాచ్యాచమనీయాని దత్వా
చిన్నదండి హరియమన విద్యభిమంత్రియా ఓం హరియమనం బృహస్పతిమింద్రందానాయుధోదయ श्रीगंधविदारंगभाजनम स्वामगंगाजारभामे आदित्यान् विष्णुं सूर्यं ब्रह्मानंद बृहस्पतिं अग्निराजस्मान्दवरस्पतिराजस्मान्दे रत्नायुधायुष्मन्दं करोमि सोम आयुष्मान्दोदरीभिराजुष्मान्दे रत्नायुधायुष्मन्दं करोमि ब्रह्म आयुष्मत्तप्राहरे राजुष्मत्ते रत्नायुधायुष्मन्दं करोमि देव आयुष्मन्दस्य मृदेनायुष्मन्दस्य रत्नायुधायुष्मन्दं करोमि रक्षागोत्रदेवताभ्यो नमः ఇక ఆత్రేయ స్వామి వారు అందరికీ రక్షా సూత్రాలు చూపిస్తున్నారు. అందరు కూడా అక్కడి నుంచి నమస్కారం చేసుకోండి. గోవింద గోవింద వామకరజో బద్ధేయాద్ విదందే దక్షిణదావృతవైరహభ్యః ఇంద్రోదయాది రమరాజగాదా రాజగురాజగాది रक्षाबंधन रक्षा अयोग्यनादित्यर्थं कुङ्कुमचन्दनाद्येरणं कृत्य विष्णुराडैसमन्त्रेणाभिमन्त्र्य विष्णुराडपतिविश्वपृष्ठपतिविश्वक्षत्रे विश्वविश्वस्योरविश्ववेत्वा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् आगच्छागच्छेत्या वाक्य हस्तयोर्घ्यं समर्पयामि पादयोः वाद्यं समर्पयामि मुखे सिद्धान्तमर्यं समर्पयामि स्नपयामि स्वारानन्तरं शुद्धान्तमर्यं समर्पयामि वस्त्रार्थं पवीतार्थम् अक्षरान् समर्पयामि दिव्यश्रीचन्दनं समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमादिपरिमलद्रव्यान् समर्पयामि पुष्पैः पूजयामि ओं नागने देवरागने दूर्वारोहन् पुष्परीः कृताष्टपुण्डरीकानसमुद्रस्य गृहायवे पुष्पैः पूजयामि धूपमाग्रापयामि ओं मूर्धानदिवरदिन्द्रनित्यावै हरमत्तिङ्गमिकं सम्राजमलिङ्गनाना पादन्नाभात्रञ्जनयन्तरेवाः साक्षात् प्रत्यक्षदीपं धूपदीप समर्पयामि गदा भागजामि विदबलोपहारनैवेद्यं समर्पयामि प्रोक्ष्यापरिचित्यावां सत्यं वर्ते अमृतं वा सत्येन परिचिञ्जामि वृतवस्त्रमृतवस्त्राणमदेवां प्राणोपान ज्ञानोदानस्तभानः मध्ये मध्ये पानीयं समर्पयामि तराभोजनं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि ताम्बूलं समर्पयामि मङ्गलनीराजनदीपं सन्दर्शयामि अभि प्रदक्षाणै श्रिया बाबरिपासजा गोविन्दा सुवर्णैकवदेवता सुप्रीताः सुप्रसन्न वरदा भवन्तु కూర్చోండి లేదా అడ్డం మాటలు ఏమన్నా ఉంటే వెనకాల వాళ్ళు కనిపిస్తలేదని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు స్వామి వారికి ద్వితీయ యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. గోవింద ఓం యజ్ఞాపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యం సహజం పురస్మాద్ ఆయుష్య భక్తియం ప్రతిమంగజుప్రజ్ఞాపవీత బలమస్వదేదః సువర్ణయజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్త అస్తు.
కన్యాదాతారం గత్వా ప్రభతే. ఇప్పుడు స్వామివారి యొక్క అమ్మవారి యొక్క గోత్రనామాలు, వారి వంశాలు, వారి తాతగారి పేరేంటి, వారి ముత్తాత గారి పేరేంటి అవన్నీ చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా శ్రద్ధగా వినండి. అనంతవేదశాఖాధ్యాయుడే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయ రాజా నిరాకార సాకార పంచారుష ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాజ చతుర్భుజాధీశ్వరాజ అఖండకోటి బ్రహ్మాండరాజ రాజా సత్కర్మయుగలాజ అఖిల లోకోన్నత పవిత్రాజ ఆర్తత్రాణపరాయ రాజ పారాత్యోహ విభవాంతర్యామి అర్చావతార స్వరూపిణే పరే పరబ్రహ్మజనమనోనప్తే యోహే ప్రద్యుమ్న శర్మణ పౌత్రాజ విభవే వాసుదేవ శర్మణ పుత్రాజ అనంతవేద సాగాత్యాగినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాజనాజ నిరాకార సాకార పంచారుజయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాజ చతుర్దశ భువనాధీశ్వరాజ అఖిలాండకోటి బ్రహ్మాండరాజగాజ తత్వాధీతాజ సకల నిష్కలంక స్వరూపాజ సురాసురార్జిత పాదవత్మయుగలాజ అఖిల లోకోన్నత పవిత్రాజ ఆర్తత్రాణపరాయ రాజ పారవ్యూహ విభవాంతర్యామి అర్థావతార స్వరూపిణే సాక్షాత్ శ్రీమన్నారాయణ శ్రీ శ్రీనివాస స్వామినే వరాజా వృణీమహే. స్వామివారి యొక్క గోత్రం అచ్యుత గోత్రం. చ్యుతము అంటే జారిపోయేది, అచ్యుతము అంటే పట్టుకునేది అనమాట. దీనికి నారదుల వారే చెప్పారనమాట. మద్భక్తా ఎత్ర గాయంతే తత్ర తిష్టామి నారద. అంటే ఆ యొక్క స్వామిని మనము ఎక్కడున్నా సరే, ఎక్కడ తలుచుకుంటూ ఉంటామో ఆ యొక్క భక్తుల పక్కన ఆయన ఉంటారని అర్థం. వేంకట అంటే మన యొక్క వేం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడని. ఆ యొక్క నామస్మరణ చేస్తే మనకు ఆ యొక్క పాపాలు పోతాయి. కాబట్టి తర్వాత స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు పరబ్రహ్మ, తాతగారి పేరు ప్రద్యుమ్న, నాన్నగారి పేరు వాసుదేవ. భగవత్సమీపం గత్వా చతుర్వేదశాఖాధ్యాగిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవీం విశ్వంభర శర్మణో రత్నాకర శర్మణ పౌత్రీ క్షీరార్ణవ శర్మణ పుత్రీ చతుర్వేదశాఖాధ్యాగిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవీం సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి శ్రీదేవి నామ్ని వరార్థిని గణ్యాం వృణీమహే. వారి యొక్క తాతగారి పేరు, ముత్తాతగారి పేరు విశ్వంభరుడు, తాతగారి పేరు రత్నాక్. మరి నాన్నగారి పేరు అందరికీ తెలుసు అనుకుంటా. తెలుసా? లక్ష్మీ అమ్మవారి యొక్క నాన్నగారు ఎవరండి? అమ్మవారు ఎక్కడి నుంచి ఉద్భవించింది? ఏ సముద్రం? నాన్నగారి పేరు క్షీరార్ణవ అన్నమాట. ఇప్పుడు భూదేవి యొక్క ప్రవర చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా శ్రద్ధగా వినండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వసుంధర స్థిరధర త్రయార్షయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవామ విపుల శర్మణ అనప్రీ లక్ష్మణ శర్మణ పౌత్రీ కాశ్యప శర్మణ సంకల్పపుత్రీ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వసుంధర స్థిరధర త్రయార్షయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవీ యోనితనామ్ని సాక్షాత్ భూదేవి నామ్ని వరార్థిని కన్యామ వృణీమహే. అందరూ కూడా చెప్పండి. అహోదాస్యామి అహోదాస్యామః. గట్టిగా ఇక్కడ చెప్తే అంబర్పేటలో చెప్తే తిరుపతి వరకు వినబడాలి. అహోదాస్యామి అహోదాస్యామః. రాజ్యమీశ్వరవిరాశీర్వాదం కుర్యాదో సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమజం నిషత్కారం బలావంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతర బభూవ సంగీర్ణ రాణా స్వపతిరాణా స్వమంగళ్యం దీర్ఘమాజు ఆగదాయవరాజ ఆసనార్థం ఉదగత్రం కూర్చన్ దద్యాద భజంతే విశ్వరో విశ్వరో విశ్వరః తదః. ఏం లేదు
ततः प्रदद्विष्णोरितिमन्त्रेण पादप्रक्षालनं प्रदद्विष्णोत्तपदे वीर्याय मृगानमेवाक्कुजरोगिरिष्टाः यस्योत्सत्रिशविक्रमणेश अधिक्षजन्ति भुवनानि विश्वा मे गङ्गेत्यनुभागेन पुष्पोदकस्नवनं कुर्यात् इमं मे गङ्गे यमुने सरस्वतीशतद्रिस्तोमगं सुजनावरुष्टिया अधिक्तिकामरदत्प्रधे विदत्तयार्दीगीये शृणोत्यादशोमया प्रदञ्जतन्यञ्जनाभीत्तपदोद्यदागत तत रात्रिरजा समुद्र अर्णवः समुद्रादर्णवात्सरो अजागत रात्राणि विदधद्विश्वस्य विजितो वशिके सुबान इन्दो अर्चन प्रार्थयति देवमलं कृत्या अर्चन प्रार्थय देवमलं कृत्या अर्चन प्रार्थन प्रियमेधाधो अर्चना अर्चन तपत्रका उदपरन्न विष्णवर्चना अर्चन प्रार्थना हिरण्यरूपैति श्रीवत्साङ्गुलीयका मकरकुण्डलं देवमलं कृत्या ओम हिरण्यवत्सहिरण्यचन्द्रगवान् हिरण्यरोपसहिरण्यचन्द्रगवान्नवात्सेतो हिरण्यवर्णः हिरण्ययात्मर्योनेर्निषद्या हिरण्यदाददत्यन्नभस्मके सकलाराधने स्मर्चितमस्तु अथ मधुपर्कं दधुमतिसम्मिश्रस्वर्णपात्रे निधाया पवित्रद्वयं निक्षेप्य त्रिप्रदक्षिणमालोड्यागन्ते वदवर्गः विष्णोरस्मस्य वाजिनः सुरभिरामकाकरत्वणायोक्तं सितारिषदां मधुमादारदायदेवदक्षरं नजिन्दवः माध्येर्णसन्भोजदे मधुरक्तवदोजदमधुवत्पार्थिभगं मरुद्योरस्सुन पितान् मधुमान् नोमर्पद मधुभागं दत्तसूर्यः माध्येर्भागो भवन्तनः ॐ जन्मदनामदव्यं वरामन्नाद्यं वीर्यं तेनाहं मदनामधत्येन वरमेनान्नाद्येन वीर्येण वरवन्नादोमदव्योधानि सकृत्मन्त्रेण अमृतापितानमधीत्यवपीत्वा सम्प्रक्षाल्य अमृतापितानमधि दिवं वस्त्राणि वस्त्राणि दद्यात् दिवं वस्त्राणि वदावदाधे दिवो नक्षत्रावन्तवो हदर्गाः अवातिरथमनुदानि विश्वारुदेन मित्रा वरुणा सजेते दिवं वस्त्राणि वदावदाधे दिवो नक्षत्रा वन्दवो हदर्गाः अवातिरथमनुदानि विश्वारुदेन मित्रा वरुणा सजेते दिवं वस्त्राणि दिवस्त्राणि दद्यात् ततः चतुरो भागवतोत्तमान् श्रीवैष्णवागमदग्रज्ञान गन्धपुष्पफलदाम्बूलदक्षिणाक्षरादिभिः दोषयित्वा प्रेषयेत तान् विष्णोर्नमित्याभिमन्त्रेणाभिमन्त्र्यावान्निष्ठादगन्धेर्यानि प्रबोधन् यः पार्थिवानि विभवेरजावं श्रियो अस्तभाग्यदुत्तरवं धनस्सं निचक्रमानस् प्रेतो विराजो चक्रवे
ఓం నిష్ఠాతదందేర్యాని ప్రబోధన్య పార్థివాన వేరజాగం ధియో అస్కభాగదత్తరకం ధరస్తం నిచక్రవాణ త్రేదోరు రాజో విష్ణోరనాటపద విష్ణ పృష్ఠపద విష్ణాస్యప్రే విష్ణాస్యోరద విష్ణ ధ్రువమధి వైష్ణవమధి విష్ణవేత్వా अग्निकाजलयन्त्रेण मुहूर्तं सम्यगमवलोक्य रात्रौ नक्षत्रमार्गमवलोक्य मध्ये यवनिकान्निधाय लोकाचारक्रमेण मङ्गलाष्टकानि महासङ्कल्पपठनं कुर्यात्। ओं तदेव लग्नं सुधिरं तदेव दाराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेन्द्रियं स्मरामि। सावधानाः सुमुहूर्ते सावधानाः सुलग्ने सावधानाः। जय श्रीमन्नारायण शिवती रामानुजाय नमः। ఈరోజు జరుగుతున్న కళ్యాణ ఘట్టంలో వైభవంగా కొనసాగి స్వామివారికి హస్త ప్రక్షాళనం, పాద ప్రక్షాళనం, రక్షాబంధన సూత్రము అలాగే ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు స్వామివారికి చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా జీలకర్ర బెల్ల సుముహూర్తం కార్యక్రమం ప్రారంభమవుతుంది కనుక ఈ సుముహూర్తం ప్రారంభమయ్యే సమయానికి స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తదుపరిగా చేసేటువంటి కన్యాదాన కార్యక్రమం, ఆ తర్వాత మంగళసూత్రధారణ స్వామివారికి జరగబోతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అతి వైభవంగా ఇంత కన్నుల పండుగ జరగడానికి కారణం చాలామంది దీంట్లో ఉన్నారు, భాగస్వాములై ఉన్నారు. ప్రథమంగా చెప్పడానికి ఈరోజు మన ప్రేమ్నగర్లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇక్కడ వెలిసి ఉన్నారు అన్నట్టుగా తిరుమలలో శ్రీవారు ఎలా అయితే ఉంటారో అలానే అలంకరింపచేసిన ఈ విధానంలో దానికి ఆపద్బాంధవులుగా నాకు నా మదిలోనే నిలిచిపోయేటట్టు ఒక ముగ్గురు పుణ్యాత్ములు ఉన్నారండి. ఆ ముగ్గురు పుణ్యాత్ములలో నేను ఎప్పుడు కూడా గత సంవత్సరం మాత్రమే వారి ఇంట్లో హిమాయత్ సాగర్లో వారి ఇంట్లో నేను అయ్యప్ప స్వామి పరిపూజ చేశాను. ఒక మనిషి నమ్మాలంటే ఎన్నో విధాలుగా గమనించాలి, అవునా కదండి? వాడు మంచివాడా చెడ్డవాడా, వాడు ఎలాంటి వాడు, వాడి స్వభావం ఎలాంటిది, వాడి ఎలా కుళ్ళు కుతంత్రం ఉన్నవాడా లేదా, ఇవన్నీ గమనించాలి ఒక మనిషి అనేవాడు మనిషికి. అటువంటిది వారి ఇంట్లో పరిపూజ చేసిన తర్వాత అయ్యా నాకు మొట్టమొదటిగా ఒకసారి శ్రీరామనవమి వచ్చింది, మన దేవాలయంలో సీతారాముల కళ్యాణం జరిపించాలి, సీతారాముల కళ్యాణం జరిపించాలి స్వామి, అయ్యా మీ వంతు సహాయ సహకారం అందించాలి నాకు అనగానే తక్షణమే 10,000 రూపాయలు వెనుక ముందు ఆలోచించకుండా వారు ఆ స్వామి వారికి వచ్చేటువంటి గజమాలని అందింప చేయడం జరిగింది. తదుపరిగా మళ్ళీ రెండోసారి ఏంటి స్వామి ఊరికే డబ్బులు అడుగుతూనే ఉన్నాడు అని అనుకుంటారు కొంతమంది. కానీ అలాంటిది ఏమీ అతని మనసులో పెట్టుకోకుండా, అలాంటిది మనసులో ఏది పెట్టుకోకుండా అయ్యా నేను ఒకటి అనుకుంటున్నాను, ఆ సంకల్పం నెరవేరాలి అని అనుకుంటున్నాను, ఆ సంకల్పంలో మీరు భాగస్వాములు అవ్వాలి అని అనుకున్నాను. తక్షణమే వారికి ఫోన్ చేయడం జరిగింది. అయ్యా 9.9 యొక్క సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నాము. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడ జరిగింది. అది తదుపరిగా మీకు మళ్ళీ కూడా విశేషంగా చెప్తాను. అలాగే మన యొక్క అమ్మవారి సన్నిధానానికి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి విచ్చేస్తున్న వారు చీకోటి ప్రవీణ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మా యొక్క అర్చక బృందము తరపున, కన్యాదాత దంపతుల తరపున, అలాగే విశ్వవాసి యూత్ అసోసియేషన్ తరపున, ప్రేమ్ నగర్ భక్తజన బృందం తరపున స్వామివారి స్వాగతం తెలియజేస్తూ ఆ యొక్క శ్రీవారిని దర్శించడం కోసమై వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి స్వాగతిస్తున్నామండి. చీకోటి ప్రవీణ్ గారిని స్వాగతం సుస్వాగతం. అలాగే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది, సుముఖ కార్యక్రమం, ఇక్కడ కార్యక్రమం జరిపివేయడం జరుగుతుంది. ఇక్కడ కన్యాదాన సుముహూర్తం ప్రారంభమవుతుంది.
श्रीकान्ताकुशकुम्भकुम्भमरीरं भोगनारायणिः पूर्वाचार्यकदम्बदे विदवद श्रीकान्तरात्रागमः विश्वक्से नन्दीशनप्रवृतिभिर्भक्तैस्तरा देवितः वाजाम्य भगवान् पुराणवरदकुर्यात्तदा मङ्गलं सावधानाः सुमुहूर्ते सावधानाः सुलग्ने सावधानाः श्रीलक्ष्मी कमलालया वसुमती रामा जगद्रक्षिणी कल्याणी सकलेश्वरी सरसिजा भाग्यानुसन्धायिनी सौभागी परमेश्वरी विमलिनी सनारा आयनो भगवान् पुराण पुरुषा कुर्यात् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीरंगे गरुडाचले नगिरौ सिंहाचले मंदिरे वैकुंठे कनकाचले यदुगिरौ नारायणाख्याचले लोकालोक महाचले जनितौ पुण्याचले चात्रया पायान्नो भगवान् पुराण पुरुषा कुर्यात् सदा मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान प्रागारत्वजसोधमण्डपमः गौवर्णपीठोल्लसत् प्राकारान्तर्हे मरत्नरजविरजाज्वल्यमानो हरिः नित्यं नित्यमहोत्सवं बहुविधं मातङ्गपक्षोत्सवं पाजान्न भगवान् पुराणवरदः कुर्यात् सदा मङ्गलम् सावधानाः सुमुहूर्ते सावधानाः सुलग्ने सावधानाः श्रीकृष्णकल्याणः लोकानां परिपालनाय दरिद्रो देवो जगत्सुखः पाजान्न भगवान् पुराणवरदः कुर्यात् सदा मङ्गलम् सावधानाः सुमुहूर्ते सावधानाः सुलग्ने वेदव्यासवरागमने प्रह्लादरुक्माङ्ग विश्वक्सेन विभीषणस्य हनुमान् श्रीवैनदेयादयः एतैर्भागवतोत्तमे रणुदनं संस्तूयमानोत्सुकः पाजान्नो भगवान् पुराणवरदः कुर्यात् सदा मङ्गलम् सावधानाः सुमुहूर्ते सावधानाः श्रीरामानुजभट्टराजषडगोपानन्ददङ्गर श्रीधोत्तर जनवाञ्जन्य भरराजार्केसना वैष्णवैः भक्तैर्यमानस्सदा पाजान्नो भगवान् सदा मङ्गलम् सावधानाः सुमुहूर्ते सावधानाः सुलग्ने सावधानाः नानावेदपुराणभव श्रीमान्तरात्रागमः शास्त्राणामधिके समस्तबलदे श्रीवैष्णवे शाश्वतः भक्तैर्भागवतोत्तमे प्रतिदिनं संसेव्यमानो हरिः पाजान्न भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधानाः सुमुहूर्ते सावधानाः पुनः सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः तदा कन्यादानसमये पूर्व महासङ्कल्पपत्रं कुर्यात्
ततः कन्यादानसमये महासङ्कल्पपठनं कुर्यात्। ॐ अथानन्दवीर्यस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या ह्रियमानस्य महाजलोकमध्ये परिभ्रमाणानामनेककोटिब्रह्माण्डानामनेकतमे अव्यक्तप्रभृतिमहदहङ्कार आकाशवायुवह्निजलपृथिव्यावरणे सप्तविरावृते अस्मिन् महाकरण्डमण्डले आधारशक्ति श्रीवराह कूर्मानन्दैरावराज्यश्वरिगिरोपरिप्रतिष्ठितस्य अतलवितलसुतलदलादलरसादलमहादलपादालारि सप्तलोकानामुपरितले प्रतिलोमेन भूलोक महर्लोकजनो लोकतपोलोक सत्यादिलोक सप्तगानामदो भागे महानालायमानपरिराजराजशेषस्कृतास्त्रपनामण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनाकुमदाञ्जलपुष्पदङ्गदारुधोमसुप्रतीकाख्य अष्टदिक्दण्डजुण्डादण्डोत्तम्बिते लोकालोकजलवलगिते लवने क्षुद्रादर्पितक्षीरशुद्धोदकावरणे परिवृते दोप्लक्षकुशक्रोञ्जशाङ्कशाल्मलपुष्कराख्य सप्तद्वीपे अमरावती सोमवती अम्भावती रैवती सिद्धवती दाध्यवती दाक्षरोती त्यलकावती प्रभृति पुण्यवत्तने प्रकाशिते इन्द्राज्यमनैर्वर्णवायुकुबेर ईशान्यातिष्ठदिक्पालकैः लोकालोकप्रवृते रावृते माहेन्द्रमलिकसक्षशक्तिमवतृक्षवत्विल्यपारिजातादि सप्तकुलाचलैः मदङ्गहिरण्यशृङ्गमाल्यवत्यश्किन्दशृङ्गहिरण्यशृङ्गरस्य पञ्चदशपर्वतैः साधिष्ठिते रङ्गरङ्गकलिङ्गकाश्मीरकाम्बोजनो वीरधौराष्ट्रमहाराष्ट्रमगधमालवनेपाल केरळचोलपाञ्चालगोलमलयालसिंहलद्रविडद्राविड कर्णाटकाटमानाटमान्यपुलिन्दान्ध्रावण उदारदशारणमभोजन कुक्कुरुकुरुगान्धार विदर्भविदेहमक्लिकवर्मरकेकया कोदलकुन्दलकिरातशूररसेवरटिङ्करपुङ्गनमध्यमाध्र पार्श्वभूर्जनयमदालान्ध्रदाल्वजेदी सिन्धोक्षप्रदेशवाजा पुङ्गाले पालदे गङ्गा गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी पावना भीमनदी तुङ्गभद्रा रेणुका मलापहरणी कावेरी मुदमाला ताम्रपर्णी विशोका कौशकी गण्डकी विचित्रका वसिष्ठा प्रवरा काश्योदरयो सर्वपापः प्रजापति बलबुली करदोज पुण्यनदी प्रणीतातिरेका पुण्यनदी पवित्रते अयोध्या मधुरामाजा काशी काञ्ची अवन्तिकापुरी द्वारवती प्रभृति पुण्यवत्तनैर्विराजिते इन्द्रगजैर्ताम्रकभस्यनागसौम्यगान्धर्वचारण भारताच्च मम वर्षे जारिष्टे प्रत्येकं सहस्रयोजनैर्विस्तारिते भारतकिन्दुरशैलावृतगुरभद्राश्मकरवनमन्दकारुण्येतुमालक्नवखण्डमण्डिते दण्डकविद्याजम्बकावदरिहानावसाभारेवकारुण्यायुते महासरोरहकारे पंचशत्कोटिविस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बोद्वीपे सुमेरुणित हेमाकुटहेमातल हरिवर्षकिन्वर्ष वर्षयोस्तदक्षिणे सेतुबन्धामलयातलयोत्तरे सहस्रयोजन विस्तृते भरतवर्षे भरतखण्डे प्रजापतिक्षेत्रे भूमो अयोध्या काशी कुरुक्षेत्र गया प्रयाग श्रीरङ्गा श्रीवेङ्कटाचलादि पुण्यक्षेत्रैः गङ्गा गौतमी सरयो नर्मदा पुण्यनदी विक्षितविराजते समभूमध्यरेखायां पूर्वदिग्भागे भूप्रविष्टषोडशपर्मितस्य द्वात्रिंशत्सहस्रयोजनमूर्धविस्तारस्य मेरोर्दक्षिणदिग्भागे श्रीभूभूतमल्लिका संश्लेषाक्रान्तवीनस्तावत्रवलीलाञ्जनोरस्य आदिनारायणस्य नाभिसरोरजविराजमानस्य साकलजगदुत्पत्तिहेतोः परब्रह्मनियुक्तस्य भृगुकुलस्य पुनः प्रत्यङ्गिरोमारीत्यात्रि दक्षवशिष्टाख्यानवब्रह्मणादेशां मध्ये कारणं ब्रह्मपरमायुर्वर्षकं तदन्तदर्थे याते प्रथमवर्षे प्रथमपादे प्रथमपक्षे प्रथमनिमिषेत्याहले द्वितीये मुहूर्ते द्वितीये यामे तृतीये मुहूर्ते त्रयोदशघटिताक्रान्ता द्विचत्वारिंशद्विघटिताः पार्थिवकल्पकूर्मकल्पकल्पवराहकल्पः सावित्रीकल्पानां मध्ये श्वेतवाराहकल्पे स्वायम्भू स्वारोच्चौत्तमतामसरैवत चक्षुवैवस्वतरसौ वर्णिदक्षब्रह्मरौद्रधार्मरौच्य भौम्यादि चतुर्दशमन्वन्तरेषु मध्यगतस्तमे वैवस्वतमन्वन्तरे मत्स्यकूर्मवराः नारसिंहवामनभार्गवराघव कृष्णबौद्धकल्किदशावतारेषु नवमे बौद्धावतारे अष्टाविंशति महायुगे सप्तदशलक्षाष्टाविंशति सहस्रपरिमिते कृतयुगे तयाते द्वादशलक्षाशन्नाविदसहस्रपरिमिते त्रेतायुगे तयाते अष्टलक्षचतुष्षष्टिसहस्रपरिमिते द्वापरयुगे तयाते चतुर्लक्षद्वात्रिंशत्सहस्रपरिमिते कलियुगे प्रथमपादे युधिष्ठिरविक्रमशालिवाहनविदयाभिनन्दनवागार्जनाद् षट्जगे तृतीये शालिवाहनजगे अस्मिन् वर्तमान व्यवहारीगदान्तरमानेन प्रभवान्ति संवत्सराणां स्वस्ति श्रीक्रोधिनाम संवत्सरे दक्षिणायने शरदृतो आश्वीतमासे शुक्लपक्षाद्यादुर्भ्याम्यापरिपञ्चम्यां शुभदितो विशाखानक्षत्रे भानुवासरे शुभवासरे शुभनक्षत्रशुभयोगशुभकरणे वक्रविदेशनविशिष्टाय अस्यां शोभातीतो అందరూ కూడా నేనే ఇచ్చిన స్వామివారికి
ఇప్పుడు మనము కన్యాదానం చేశామన్నమాట. కన్యాదానం చేస్తే ఒక కన్యని దానం చేస్తే యమాగపరజగ ప్రమై సూర్యమండల పర్యంతం అంటే గోధుమలు కుప్పగా పోసి సూర్యమండలం వరకు పోస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది. మనకి దానాలో కల్లా 2 దానాలు గొప్పవండి. ఏ దానాలు? అన్నదానమా, గోదానమా, ఇంకా ఇప్పుడు అన్నదానం చేస్తే ఆ పూటకి, నీళ్ళ దానం చేస్తే అప్పటి మందమే, గోదానం చేసాం దాన్ని పోషించాలిగా, దానికి పోసేయంటే వారిగాలి. విద్యాదానం చేస్తే ఏంటంటే తను బతికున్నంత వరకు తనకు ఉంటుంది. కన్యాదానం చేస్తే ఏంటంటే పరవంశాభివృద్ధి. ఒక కన్యను దానం చేస్తే పరవంశం వృద్ధి చెందుతుంది, ఆ కన్య కూడా జీవితాంతం ఉంటుంది. ఇలా మనకు కన్యాదానం చేస్తే దశపూర్వేషాం దశాపరేషాం అంటారు. అంటే 21 తరాల వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనమాట. మనము పరంపరిచ్చాక అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోకూడదు, కానీ పరంపరిచ్చాక వైకుంఠ ప్రాప్తి కావాలని అందరూ కోరుకుంటారు. అందుకే ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే అబ్బాయి మన వంశోద్ధారణ కోసం, అమ్మాయి కన్యాదానం చేస్తే మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి అలాంటి కన్యను దానం చేస్తే మనకు అలాంటి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఒక కన్యను దానం చేస్తేనే మనకి 21 తరాలకి ప్రాప్తి దొరుకుతుందంటే అలాంటి అమ్మవార్లని దానం చేస్తే ఇంకెంత పుణ్యం వస్తుంది. ఎలాగంటే దశపూర్వేషం అంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు అలా 10 తరాల వాళ్ళకి, వెనకాల తరాల వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. దశపూర్వేషం దశాపరేషం అంటే మన ముందు తరాల వాళ్ళకి, మన ముందు 10 తరాలకి, మన కొడుకులు వాళ్ళ కొడుకులు మన వాళ్ళు, ఇలా 10 తరాలు, అటు 10 తరాలు ఇటు 10 తరాలని 20 తరాలే చెప్పారని అనుకోకండి. మధ్యలో మనకొక తరం ఉంది కాబట్టి 21 తరాల వాళ్ళకి సుకృతం వస్తుందన్నమాట. కాబట్టి ఎవరికి తోచినంత వారికి వారు మటుకు అక్కడ దాంట్లో అంటే కన్యాదాన సమయంలో 16 దానాలు, 16 దానాలు చెయ్యాలంటారు. గోదానం, భూదానం, నిరంజదానం, శాలగ్రామ దానం, ఇలా చాలా ఉంటాయి. అంటే అమ్మ ఒక మనకు ఇప్పుడు మామూలుగా ఒక సంసారానికి కావాల్సిన మనము వారికి అప్పచెప్పాలన్నమాట. కాబట్టి అలాగే ఎవరికి తోచినంత వారు కన్యాదానంగా సంభావన రూపకంగానో లేకపోతే హిరణ్యమో బంగారమో ఏ వేసినా ఓకే, బంగారం వేసినా, భూమి ఆర్ట్ పేపర్లు ఇచ్చినా ఓకే, వెంకటేశ్వర స్వామికి మీకు తోచింది దాంట్లో వేస్తూ ఉండండి. అందరు కూడా మేము చెప్పేటువంటి సంకల్పం చెప్పండి. మీ దగ్గరకు వచ్చినటువంటి ఒక సంభావనకి అడుగుతున్నానండి. వినయ్ కుమార్, వినయ్ గారు మీ దగ్గరకు వస్తున్నారు. స్వామి గారికి అమ్మవారికి కన్యాదానము ఇవ్వడం జరుగుతుంది. శ్రీదేవి భూదేవిని అమ్మవారిని శ్రీమన్నారాయణకి అప్పచెప్పే సమయం ఆసన్నమవుతుంది కనుక కన్యాదానం ఇవ్వాలి. కనుక అదేవిధంగా గోదానం, హిరణ్యదానం, శివదానం, శాలగ్రామదానం, వస్త్రదానం, భూదానం, ఇవన్నీ దానాలు 16 దానాలు అంటే 12 దానాలు చేయాలి వెంకటేశ్వర స్వామి గారికి చెప్పారు. తక్షణమే ఇప్పుడు కావాలి అని అనుకున్నప్పుడు అయ్యా ఒక 50 గజాలు కానీ ల్యాండ్ ఇప్పియండి మీరు అంటే తక్షణమే అంటే కుదరదు కదా. కాస్త అదే విధంగా ఇప్పుడున్నటువంటి ఒక మీరు వేసే డబ్బులు ఏదైతే ఉందో ఆ సంభావనని, ఆ సంభావన కాస్త స్వామి వారికి ఇప్పచేసి అదే విధంగా మరి ఆ సంభావనతోనే మన వెంకటేశ్వర స్వామి గారికైనా లేకపోతే ఈ స్వామి వారికైనా వచ్చే సంవత్సరం నాటికి ఒకటి ఉత్సవమూర్తి విగ్రహాలు తీసుకోవాలని కోరికగా ఉంటుంది కనుక ఆ కోరిక నెరవేరాలని ఇప్పటి నుంచే ఈ సంకల్పంతో ప్రారంభమవుతుంది. వచ్చే సంవత్సరం ఇలా కాకుండా ఉత్సవమూర్తి విగ్రహాలు పెట్టుకుని కళ్యాణోత్సవ కార్యక్రమం చేసుకున్నాం అందరం కూడా. కనుక ఇప్పుడు కన్యాదాన సంభవానికి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఇచ్చేవారు రూపాయి అయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క డబ్బుని ఆ స్వామివారి దగ్గర ఉండాలనే కోరిక తప్ప నేను కూడా చేయించుకోగలుగుతా విగ్రహాలు. కాకపోతే ఈ సంపదని ఆయన దగ్గర ఉంటే ఆయన చూపం నా దగ్గర ఉంటుంది అనే ఒక అర్థం ఉంటుంది. కనుక ఆ సంభవానికి అందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాను. అలాగే కన్యాదాన కార్యక్రమం సమాప్తమవుతుంది కనుక అందరూ కూడా వీక్షించాల్సింది కోరుతున్నాం. ఒక కీర్తనని వారు సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక మంత్రం చెప్తారండి, ఆ మంత్రం చెప్పిన తర్వాత ఒక కీర్తన ప్రారంభం చేయండి. అందరు కూడా చెప్పండి. మమ అనాది అవిద్య వాసనజ ప్రవర్తమానే అస్మిన్ మహతి సంసార చక్రే నానా
योनिषु जनित्वा केनापि इदानीं मम भाग्या विशेषेण मम मनुष्य जन्म प्रभृति एतत् क्षणपर्यन्तं कृतानां विधानां नवविधानां महापातक उपपातक आदीनां सद्यः अपनोदन द्वारा दशपूर्वेषां दशापरेषां मद्वंश्यानां मातृवंश्यानाम् 21 कुलोद्धरणं कन्यादानम् अहं करिष्ये। कन्यादान समये गोदान भूदान हिरण्यदान सालग्राम दान 16 महादानानि श्री वेंकटेश्वर स्वामिनः वरदा अभया हस्ते दद्यात्। అలాగే ఇంతకుముందు చెప్పి ఇక్కడ రావడం జరిగింది. అది ఏమిటంటే అదే విధంగా స్వామివారి విగ్రహానికి ఇప్పించేటువంటి ఒక నాకు సహకరించిన వాళ్ళు వారు ఎవరు అంటే హిమాయత్ సాగర్ నుండి దంపతులు గారు చేసినటువంటి వారు. అయ్యప్ప స్వామి పడిపో చేశారు వారి ఇంట్లో అని చెప్పాను కదా, అది వీరి దంపతులు మాత్రమే. మన రామచంద్ర స్వామి వారి కళ్యాణానికి కూర్చున్నారు దంపతులుగా. హిమాయత్ సాగర్ నుంచి గండిపేట నుంచి ఇక్కడికి వచ్చి మన దగ్గర కళ్యాణోత్సవ కార్యక్రమం చేసుకున్నారు. వారి నాన్నగారు వారి అమ్మగారు వారు సకుటుంబంగా ఇక్కడ వచ్చేశారు. కనుక వారు మొట్టమొదటిగా స్వామి వారికి ఇచ్చినటువంటి సంపద అక్షరాల 50,000 రూపాయలు ఆ విగ్రహానికి ఇచ్చారండి వారు. అదే విధంగా యూఎస్లో ఉన్నప్పుడు అన్నగారు నేను కాల్ చేయడం జరిగింది ఒక అన్నగారికి. ఆ అన్నగారు చేసినంటే అయ్యా మరి ఇక అనుకుంటున్న సంకల్పం అది నెరవేరబోతుంది, మరి మీరు దానికి ఏ సమయాలు ఇస్తారు అంటే తక్షణమే వారి ఆలోచించకుండా వారి పేరులోనే వెంకటేశ్వర్లో ఉన్నట్టుగా ఆ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి 1,00,000 రూపాయలు ఇచ్చారండి వారు ఈ దంపతులు, ఇక్కడ కూర్చున్న దంపతులు. కనుక అంటే ఒక మనిషిని నమ్మాలంటే ఏ విధంగా నమ్మాలి? ఆ మనిషిని నమ్మాలంటే అన్న మీరు కానీ మీరు కానీ నన్ను నమ్మారు, మీ సంపద నేను ఎటువంటిది కూడా చేయలేదు. ఇదే శ్రీనివాసుని సమక్షంలో చెప్తున్నాను, అందరి సభాముఖంగా చెప్తున్నాను. ఆ సంపదంతా మీ సంపదంతా నయా పైసలు కూడబెడుతూ నా కన్యాదాన సంభావన కూడా కూడబెడుతూ ప్రతి ఒక్కదాన్ని జమ చేసి అందరి ఇంట్లో గృహప్రవేశాల్లో వచ్చిన కన్యాదాన సంభావనలు కూడా జమ చేసుకొని ఆ విగ్రహానికి 2,75,000 రూపాయలు ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టి అది చేయించడం జరిగింది. అది మన ప్రేరణకి భాగ్యం పెట్టాలని. ఈ విగ్రహానికి ఒక ఉందండి. తిరుమలలో ఉండే శ్రీవారి సన్నిధానంలో, తిరుపతిలో అలిపిరిలో SBBC ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో నమూనా ఆలయం కట్టారండి. ఈ విగ్రహం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విగ్రహం అండి. రెండవ విగ్రహం ఇండియా మొత్తంలో 2 విగ్రహాలు, ఒక విగ్రహం తిరుపతిలో, రెండవ విగ్రహం మన ప్రేమ్ నగర్ లో. ఆ ఛాన్స్ అనేది నాకు దక్కింది. అది ఈ విగ్రహాన్ని దగ్గర ఉండి ఈ 5ని చేయించుకున్న వారు ఎవరంటే మన కీర్తి శేషులు డాలర్ శేషాద్రి గారు, తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులు. వారు చేయించుకునే విగ్రహం ఈ ధరని అది చూసి నాకు ఎంత ఖర్చైనా పర్వాలేదు, నాకు ఇదే కావాలి అని కూర్చుంటే ఈ విగ్రహాన్ని ఇక్కడ తెప్పించడం జరిగింది. ఇదంతా కూడా నేను ఒక్కటే చేసింది కాదు, నా వెనుక ఉన్నటువంటి బలం నా ప్రేరణార్ భక్త జనులు మాత్రమే. అందులో ఇక్కడ ఉన్న వాళ్ళు విశ్వభారతి అసోసియేషన్ దీని సపోర్ట్తోనే ఇంతవరకు నేను తీసుకొని వచ్చాను. ఇంకా ముందు కూడా జరగాలి. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి కూడా సహకరించిన వాళ్ళల్లో కూడా నాకు ఒక స్థానాన్ని కల్పించిన వాళ్ళు, మాకంటే ఒక స్థానం కల్పించిన వాళ్ళల్లో మా ఆలయ కమిటీ సభ్యులు, అదేవిధంగా శ్రీ వీరభయాంజనేయ స్వామి సహిత శ్రీ పర్వతవద్రి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ రోజు వచ్చిన తక్షణమే మాట కాదనకుండా మా యొక్క సంగీత విద్వాంసులు చాలా దూరం నుంచి వచ్చారండి. అన్యదా భావించవద్దు. దయచేసి ఇంకా ఈ కార్యక్రమం జరిగిన తర్వాత మన 10 నిమిషాల్లో స్వామివారి మంగళసూత్రం జరుగుతుంది. ఆ తర్వాత మీరు వెళ్ళడానికి
సిద్ధం చేస్తాము. కాస్త మీరు అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా మీ అందరూ కూడా సంగీత విద్వాంసులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కన్యాదాన సంఘాత్మ అదేవిధంగా అర్చకులు గారు నిర్వహిస్తుంటారు. అలాగే సంగీతం ఒక కీర్తన. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఓబీసీ అధ్యక్షులు శ్రీ ఆనంద్ గౌడ్ గారు ఇప్పుడే మన మధ్యకు వచ్చేశారు. కీర్తనండి. మంచి ముహూర్తమోన శ్రీమంతులిద్దరూ చంచూల పువ్వు దండలు సాతుకునే రదివో. మంచి ముహూర్తమోన శ్రీమంతులిద్దరూ చంచూల పువ్వు దండలు సాతుకొనే రదివో. సోరీది పేరటాండ్లు శోభాన పాడరాను మదియు సిదియు పెండ్లి ఆడేరదే. సోరీది పేరటాండ్లు శోభాన పాడగాను మదియు సిదియు పెండ్లి ఆడేరదే. తొరలి అంతట దేవ దుందుకులు అనయగా. తొరలి అంతట దేవ దుందుకులు అనయగా. గరిమా పసికములు గట్టుకునే రదివో. మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరూ కన్నుచూల పువ్వు దండలు సాతుకొనే రదివో. మునులు మంగళాష్టకములు చదువుచుండగాను మునరుచు పేదలు పేరదే. మునులు మంగళాష్టకములు చదువుచుండగాను మునరుచు పేదలు పేరదే. ధనులు బ్రహ్మాదులు కటములు చదువంగా. ధనులు బ్రహ్మాదులు కటములు చదువంగా. కొనరి పెండ్లి పీఠపై ఉన్నారు అదివో. మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరూ చంచూల పువ్వు దండలు సాతుకొనే రదివో. అమరాంగనెల్లాను హారతులియగాను కుమారార విడేలందు కొనేరల్లదే. అమరాంగనెల్లాను హారతులియగాను కుమారార విడేలందు కొనేరల్లదే. అమరి శ్రీ వెంకటేశుడల మేలు మంగగూడి. అమరి శ్రీ వెంకటేశుడల మేలు మంగగూడి. క్రమముతో వరములు ఊరిడించే రదివో. మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరూ చంచూల పువ్వు దండలు సాతుకొనే రదివో. చంచూల పువ్వు దండ
దండలు చాదుకొనే రతివో సంశూల భూదండలు చాదుకొనే రతివో మనం వెళ్ళాలి. పెళ్లి అందరూ కూడా ఒకసారి అందరికీ స్వాములు జీలకర్ర బెల్లం చూపిస్తారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచే నమస్కారం చేసుకొని గట్టిగా గోవింద అని చెప్తూ గోవిందనామస్మరణతో చెప్తూ ఉండండి. గోవింద అభిరామజరి గీతాం వరదవిశ్వర క్షీరధారదముద్ధేతాం పారిజాత హరిజోదరి సర్వరక్షణ సంపన్నాం నారీనాం ఉత్తమం వరుః ధ్రువంతే రాజా వరుణ ధ్రువందేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాశ్వంధారయత ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవ అరిధ్రువం యజ్ఞ బ్రహ్మణస్పతిః.
గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద. గోవింద శ్రీరాజమదనాజాదే మనరూపే మదద్విజ నమశ్చంద్రబాధర్యే నమస్తే ప్రజానగే నమస్కృతనగే నాగరలక్ష్మీస్మాన్ ప్రార్థయామ్యః మాంగళ్యగోత్రం దేవేన విశ్వస్కంఠం సమర్పణే ప్రియాంగాహం భద్రాని గ్రహాణ ధనగే మాంగళ్యం నందనాదేన లోకరక్షణ హేతునా కంఠే వక్రామి జనమే త్వయేన జనదార్శనస్య బ్రహ్మాండకృష్ణజనాదేన జగత్సహేతునా కంఠే వక్రామి జనమే త్వయేన జనదార్శనస్య మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. హలో జై శ్రీమన్నారాయణ. బాగా ఆట ఇప్పటి వరకు కూడా మనం కళ్యాణం చేసుకున్నాం. కళ్యాణంలో ఏమేం చేసుకున్నాం ఎవరికన్నా గుర్తుందా? కళ్యాణంలో ఏమేం చేసుకున్నాం ఎవరికన్నా గుర్తుందా? కనీసం ఏం చేశారో కూడా గుర్తుందా? అంతేనా? ముందుగా స్వామికి రక్షాబంధనం చెప్పాం. రక్షాబంధనం ఎందుకు అంటే వివాహం అనేది కూడా ఒక దీక్ష. అంటే ఒక మరి ఏమంటారు, ముఖ్యమంటారా ఏమంటారు, అలాంటిది ముందు 3 రోజుల నుంచి ఉపవాస దీక్షగా ఉంచుతారు స్వామి. అంటే మనం ఈ యొక్క కందరధారణ ఎందుకు చేస్తాము అంటే అందరూ ఏదో మనకి బలం వచ్చేస్తుంది, శక్తి వచ్చేస్తుంది, ఆంజనేయ స్వామి లాగా పర్వతం వచ్చేస్తామని అనుకుంటారు. కాదు, మనకి కందరధారణ ఎందుకు అంటే 2 విషయాల కోసం కడతారు కందరం. ఎందుకు అంటే ఒకటి మనకి యొక్క ఎట్లన్నా మనం కార్యక్రమం చేస్తున్నాము అంటే ఆ పూజ చేయడానికి అర్హత కావాలి. ఆ అర్హతను సంపాదించడానికి ఒకటి. ఇంకోటి ఆశోచద్వయ పరిహారార్థం అంటారు. అంటే మృతాశోచం గాతాశోచం అని అంటారు. అంటే మనకు ఎవరన్నా పుట్టు కానీ ఎవరన్నా పరంపరించడం అంటే ఎవరన్నా కాలం చేయడం కానీ చేస్తే ఆశోచం వస్తుంది. అంటే మనకు ఆ కార్యక్రమం చేయడానికి పరిగిరాం. అంటే ఈ యొక్క కంకణం కట్టుకున్నంతసేపు మనకి ఆ యొక్క ఆశోచం అనేది నశించకుండా ఉంటుంది. కాబట్టి మనకు కంకణం కట్టుకుంటాం. భక్తులకు అందరికీ విజ్ఞప్తమ్మా, కళ్యాణం అనంతరం పెళ్లికి వచ్చినాం కదా, భోజనం చేసుకోవాలా లేదా? ఎవరైతే భోజనం చేయకుండా పోతారో వాళ్ళకి 25,000 రూపాయలు పెనాల్టీ. ప్రతి ఒక్కరు దయచేసి మా వెంకటేశన్న మా ఉమ ఇద్దరి మధ్య కాదు, మా ఒక్కడే
అందరికీ కదంబం దద్దోజనం ఏర్పాటు చేశారు. మీరు తిని మీ పిల్లలకు తినిపించి తీసుకొని వెళ్ళండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి సాక్షాత్ తిరుమలలో ఉన్నట్టు కొలువైనాడు. మంచిగా నిర్మలంగా తిండి తినేసి స్వామివారితో ఫోటోలు దిగేసి వెళ్ళండి అమ్మా. ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, అందరూ భోజనం చేసి వెళ్ళాలా. అమ్మ చిటికిన తలంబ్రాల పాట ఒకటి బాగా బాగా చిటికిన తలంబ్రాలు यजो यज्ञस्य दक्षिणा प्रजामेकामर्चमूर्ध्वता गोविन्दा गोविन्दा
ఎట్లా అంటే మజా చిన్న స్వామి తలంబ్రాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందాక చేసినది ఒక ముత్యాల తలంబ్రాలు స్వామివారు సమర్పించారు. ఇప్పుడు దాతలుగా ఉన్నటువంటి వారు వెంకటేశ్వర్ల గారు అలాగే సుధీర్ బాబు అందరు కలిసి స్వామివారికి తలంబ్రాల బియ్యం ఇస్తున్నారు. కావున ఒక్కసారి అందరూ కూడా గోవిందా అని చెప్తూ మీరు అందరూ ఎందుకు నిల్చున్నారు నాకు అర్థం, అందరూ ఎందుకు నిల్చున్నారు. ఇంకా ఇక్కడ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మాల మార్పిడి ఒక సన్నివేశాలు ఉన్నాయి ఇక్కడ. అది అయిన తర్వాత మీరు ఇవ్వాలి. మీరు అక్కడ మీకు ఎవరు లేదని చెప్పలేదు కదా. స్వామి గారికి అమ్మవారికి గోవిందా అమ్మవారి గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా. అందరూ కూర్చోండి కాస్త. ఇప్పుడే చెప్పండి.
స్వామి గారికి మరి కాస్త భోజనాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా భోజనాలు స్వీకరించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి ఎవరైనా కానీ స్వామివారి కళ్యాణం చేసేటప్పుడు దంపతులుగా కూర్చుంటారు.
అవునా? ఒక్కరైతే కూర్చోరు కదా, దంపతులే కూర్చొని చేస్తారు కదా. మరి వీళ్ళిద్దరు ఆడితే మరి వాళ్ళిద్దరు కూడా ఆడాలి. మరి కొద్దిగా దంపతులుగా ఆడారు కదా, అయిపోయింది. మరి మా వెంకటేశ్వర గారు, కృష్ణ గారు కానీ ఇద్దరు ఉన్నారు. మరి వీళ్ళిద్దరు కూడా కొంచెం మోకాళ్ళ నొప్పులు అనేకంగా పెరిగాయి కాబట్టి వాళ్ళ బదులుగా నేనే ఆడదామని సిద్ధమయ్యా. రాజా గారు కార్యక్రమం నైవేద్యం స్వామివారికి నైవేద్యం పెట్టే ముందు ఒక చిన్న విషయం అందరికీ చెప్పాలనుకుంటున్నాను. లేదు వెంకట వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ఇంతమంది చూశారు, చేతులు పెట్టి వెంకట వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ఇంతమంది చూశారు, అందరు చూసారా? మరి స్వామివారి మామూలుగా ఏ ఆభరణాలు అలంకరణ చేయకుండా పెట్టి ఎలా ఉంటాడు, స్వామివారికి ఆభరణాలు పెట్టిన తర్వాత ఎలా ఉంటారు అని దాని గురించి చూడాలి. మరి స్వామివారికి ఆభరణాలు ధరింప చేయడానికి ఆ స్వామివారికి ఏవైతే స్టోన్స్ పెట్టినటువంటి వ్యక్తులు ఆ స్వామివారికి దాదాపుగా 8 రోజుల పాటుగా నడముడు విరిగిపోతూ తెల్లవారుజామున 9 గంటలకు వచ్చి రాత్రి 10 గంటలకు వెళ్ళేవాళ్ళు. అంత సమయం వాళ్ళ ఇంట్లో అన్ని కూరగాయలు వంటలు అన్ని వండుకొని
వచ్చి మా ఇంట్లోనే కూర్చొని ఆభరణాలన్నిటి కూడా ఒక్కొక్క స్టోన్ పెడుతూ ఓపికగా మంచి చక్కగా కూర్చునేది ఓపిక కూర్చొని నలుగురు పైగా పోవాలి వెంకటేశ్వర స్వామి వారు చేస్తున్నాము అనే ఒక భావనతో మా యొక్క దేవాలయంలో ఉన్నది వాళ్ళు శ్రీరామ సేవకులు అనే ఒక బృందాన్ని వారి కష్టపడితే ఆ స్వామివారి ఆభరణాలు అలా ఉండాలి. కనుక వారందరికీ మనం ఒకసారి కష్టపడతారు. విగ్రహం ఇప్పించేయండి, నేనైనా తాతనే, ఇక్కడ ఉన్న వాళ్ళు తాతలే. కనుక ఆ విగ్రహం ఇప్పించిన వారైనా నేనైనా దానికి ఆభరణాలు చక్కగా ఓపికగా కూర్చొని వైభవంగా దానికి అతుకు పెడుతూ నిర్వహించిన వారు మా శ్రీరామ సేవకులు. కనుక మా శ్రీరామ సేవకులకి చక్కటి బహుకరణ ఇవ్వాలి ఈ సంవత్సరం అనుకున్నాము. అది విగ్రహం ఇప్పించినటువంటి జాతర చేతుల మీదుగా మీ అందరికి ఇవ్వాలనుకున్నానమ్మా. అది ఈ రోజు జరిగింది. తొలి ఏకాదశి రోజు చేయవలసినటువంటి కార్యక్రమం ఇది. కానీ దేవి నవరాత్రుల్లో భాగంగా తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా మనం చేస్తున్నాం కనుక ఈరోజు మీకు అందరు కూడా ఆ స్వామివారి ఆశీర్వచనం ఇవ్వాలని కోరుకొని ఈరోజు అందరూ కూడా స్వాగతిస్తడం జరిగింది. మా వెంకటేశ్వర గారి చేతుల మీదుగా అలాగే మా సుధీర్ గారి చేతుల మీదుగా మీరందరికీ కూడా స్వామివారి చిహ్న పత్రము ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ స్వామివారి కష్టపడ్డమని వారి మన శ్రీరామ సేవకులు ఒక్కొక్కరిగా వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతుంది. శ్రీరామ సేవకులు ఒక్కొక్కరిగా వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఆ ముసలాయడం ఉందండి, మా అమ్మమ్మని పిలుస్తామని దాదాపు 9 గంటల పాపం వచ్చి ఇక్కడ కూర్చొని ప్రతి స్టోన్ని ఆ నాగాభరణాలైనటువంటి స్వామి వారికి అక్కబెట్టి రాత్రి వరకు 9 గంటల వరకు ఆవిడ ఇక్కడ కూర్చొని ఆ స్టోన్ అక్కబెట్టుకుని కూర్చున్నారు. కనుక ఆ 2 హస్తాలు ఆ 2 నాగాభరణాలు ఎదుగుతున్నాయో అవి ఆమెనే సమాప్తం చేసింది. కనుక వారికి ఆశీర్వచనలు అలా మీ చేతుల మీదుగా వారి చేతుల మీదుగా మా శ్రీరామ సేవకులకు మీరు ఇవ్వవలసినటువంటి చిహ్న పత్రము వారికి ఇస్తే వారు సంతోషపడుతూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత స్వామి నైవేద్యం పెట్టి నైవేద్యం అయిన తర్వాత అందరు ఇక్కడే భోజనం చేయాలి. మళ్ళీ పార్సల్ ఇంటికి తీసుకెళ్ళకండి. మీరు తిన్న తర్వాత అక్కడ స్వామివారి దగ్గరికి వస్తే స్వామివారి ఏకాంత సేవ కార్యక్రమం అక్కడ చేస్తారు. ఏకాంత సేవ అవ్వగానే ఎవరి దారిగా వారు వెళ్ళవచ్చు. పిల్లవాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంది, చేతులు కడుక్కుని వెంటనే ఏకాంత సేవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏకాంత సేవ చూడాలంటే తిరుమల చూడాలంటే దాదాపు కొంచెం రుసుము కంటే మనం చేయాల్సిన అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి రుసుము అవసరం లేదు, దగ్గర ఉండే చూసుకోవచ్చు ఆ యొక్క సన్నివేశాన్ని. అందరూ వీక్షణ చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు శ్రీనివాసుని కళ్యాణం చేసుకున్నాం. రేపు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం అండి, వైభవమైనటువంటి కార్యక్రమం. అది ఏమిటంటే రేపు సాయంత్రం 6 గంటలకు ఇదే ప్రాంతంలో శివుడికి మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేక కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారు. రుద్రాభిషేకం అంటే మామూలుగా దేవాలయంలో చేసిన విధానం కాకుండా ఉజ్జయిని క్షేత్రంలో ఎలా అయితే చేస్తారో అలానే ఇక్కడ చేయడం జరుగుతుంది. ఉజ్జయిని క్షేత్రంలో దాదాపుగా విభూతితో చేసేటువంటి యొక్క కార్యక్రమం అభిషేకం. ఆ అభిషేక మహోత్సవాన్ని రేపు మనం అందరం ప్రదర్శించవచ్చు. దాదాపుగా 200 కిలోల ఆవు పిడికలను బూడిద చేసి ఆ బూడిదతోనే స్వామి వారికి భస్మాభిషేకం చేస్తారు. శంఖనాదాలతో, కబరుక నాదాలతో, ఢంకా నాదాలతో స్వామివారికి రుద్రనామక క్షేమకాలతో రేపు 6 మంది వేద పండితులతో జరిగేది కార్యక్రమం మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేక మహోత్సవం రేపు సాయంత్రం ప్రారంభమవుతుంది. ఇదే సంఖ్య ప్రకారంగా అందరూ వీక్షణ చేయాలి. దాదాపుగా 6,000 పండ్లతో స్వామివారికి అభిషేక మహోత్సవం, దాదాపుగా 8 కేజీల విభూతితో స్వామివారికి అభిషేకం, దాదాపుగా 30 కేజీల చెట్లతో స్వామివారికి అభిషేకం, 30 లీటర్ల పాలతో స్వామివారికి అభిషేకం. అది చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఉజ్జయిని క్షేత్రానికి వెళ్ళాలి. ఆ ఉజ్జయిని క్షేత్రంలోని శివుడే మన ప్రేమ వారికి తీసుకుని వస్తున్నాం రేపు సాయంత్రం 6 గంటలకి. కనుక అందరూ కూడా కార్యక్రమానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక
శ్రీరామ సేవకులు అన్నారు అమ్మ ఇచ్చేయండి, ఒక్కొక్కరికి ఇచ్చేయండి. చూడరు అటు వెళ్ళిపోరు. అమ్మ మీరు ఆ విగ్రహం ఇప్పించిన మీరు ఇప్పుడు ఆ వారు చేతుల మీద మీకు ఇప్పించాలని కోరికతో మీరు ఆపడం జరిగింది. ఏమి అనుకోకూడదు. శ్రీరామ సేవకులు మేడం కొంచెం సైడ్ ఏమో అట్లా వెళ్ళిపోరు. ఇక్కడ రాసుకోండి. అందుకన్నా మాకు దీనికి సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ నైవేద్యం సమర్పయామి. ఓం నైవేద్యం సమర్పయామి.